స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ యొక్క పత్రికను కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసుకొని దాన్ని నెహ్రూ గారు నడిపించడం జరిగింది. దాని మీద 2010లో సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ ఒక ఎంపీని ముందల పెట్టుకొని ఒక బీజేపీ వారు రాహుల్ గాంధీ గారు మేడం సోనియా గాంధీ మీద కేసులు వేయించడం జరిగింది. 2012లో మళ్ళీ 16 కేసులు కూడా వేయించారు, అక్రమ కేసులు అని చెప్పి, అక్రమ సంపాదన కేసులు అని చెప్పి. మేము ఒకటే అడుగుతాం బీజేపీ వాళ్ళకి, మోతీలాల్ నెహ్రూ నుంచి నెహ్రూ కుటుంబం వరకు, ఇందిరాగాంధీ కుటుంబం వరకు, ఆ రోజుల్లో నెహ్రూ గారు ప్రధానమంత్రి కాకముందు లండన్లో కాలేజ్ చదవడం జరిగింది. దేశంలో అత్యంత ధనికులో నెహ్రూ కుటుంబము. మరి అటువంటి కుటుంబము మరి ఈరోజు దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో కూడా. మరి పార్లమెంట్లో దేశంలో ఏం జరుగుతున్నది, మా నాయకులు మాకే అన్ని మంచి జరుగుతుంది చెప్తారు. ఒక అపోజిషన్ పార్టీ ఉండాలా. అప్పుడు ఈ యొక్క బీజేపీ వారిని అటల్ బిహారీ వాజ్పేయి అవుతుంది, అద్వానీ గారిని 2 ఎంపీలుగా కాంగ్రెస్ పార్టీ ఇండైరెక్ట్గా మాకు ఉండాలి, మద్దతు వాళ్ళు ఉండాలి. మేము మా పార్లమెంట్ సభ్యులు కానీ మా రాష్ట్రాల్లో ఉన్న ఎక్కడ ఏం జరుగుతున్నది, మా వీపు మాకు కనపడదు, ఇతరులు చూస్తే చెప్తే కనబడుతుంది ఈ వీపులు ఏం జరుగుతున్నది అన్న ఉద్దేశంతోనే ఇందిరాగాంధీ గారు పార్లమెంట్లో వారిని ఉంచి వారి ద్వారా వారు ప్రతిపక్షంగా మాట్లాడితే ఏం మా తప్పులు చెప్తారు మేము సవరణ చేసుకున్నాము, వారి సలహాలు స్వీకరించుకున్నాము. మరి ఇప్పుడున్న ప్రభుత్వము, మోడీ గారి ప్రభుత్వము ప్రతిపక్షాన్ని మొత్తం అనగదొక్కుతున్నది. రాహుల్ గారు ఏదైతే నీకు పార్లమెంట్లో మాట్లాడుతున్నారో వారి మాటను స్వీకరించకుండా వారి కుటుంబం మీద ఈరోజు ఈడీ కేసులు వేయించడం జరిగింది. దాంట్లో భాగంగా దేశం మొత్తం కూడా బీజేపీ వ్యతిరేకంగా ఈనాడు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలందీ రోడ్ల మీదకి వచ్చి ఈరోజు తెలంగాణలో మా పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ కూడా దానికి నిరసనగా వారి బీజేపీ కార్యాలు ముట్టడించాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేము కంకణం కట్టుకున్నాము. కానీ దాంట్లో భాగంగా మమ్మల్ని అందరినీ పోలీసులు ఇక్కడ అరెస్ట్ తీసుకోవడం జరిగింది. మరి ఈ అరెస్ట్తోని ఇంతతో ఆగదు. మీరు ఇప్పుడైనా కళ్ళు తెరవండి. మొన్న మీరు ఈడీ మీద కేసుల్ని ఛార్జ్షీట్ వేసిర్రు, దానికి ఢిల్లీ హైకోర్టు కొట్టేయడం జరిగింది. ఇది పద్ధతి కాదని చెప్పి మరి ఇప్పుడైనా మీకు చెంపపెట్టుగా ఒక కోర్టు ఇచ్చి తీర్పిచ్చింది కాబట్టి ఇప్పటికైనా ఏ కేసులో వేసిందో మీరు దాన్ని తక్షణం ఉపరించుకోండి. మరి ప్రతిపక్షానికి స్థానం కల్పించండి. మీ తప్పులను మేము చూపిస్తాం. మీరు దవన చేసి దేశాని కోసం మీరు త్యాగం చేయండి. ఎందుకంటే మీరు అధికారం రాకముందు కాంగ్రెస్ పార్టీ మేము అధికారం ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. మా సోనియా గాంధీ గారికి 2 సార్లు అవకాశం వచ్చి ప్రధానమంత్రి కావడానికి 2004లో 2009లో